బై ఎయిర్ జర్నీ అనమాట. ఏ చిన్న తప్పిదం జరిగినా వందల్లో ప్రాణాలు గాల్లో కలిసిపోయిన పరిస్థితి. మన అహ్మదాబాద్‌లో అవనివ్వండి, లేదంటే ఈ మధ్యన జరుగుతున్నటువంటి ఈ ఫ్లైట్ యాక్సిడెంట్లు మీరు చూసినట్టయితే ఒక్కరు కూడా మిగిలి బతికి బట్టకట్టలేని పరిస్థితి. సో ఇటువంటి పరిస్థితుల్లో పైలట్‌లను కూడా వాళ్ళకంటూ ఒక రెస్ట్ అవర్స్ అనేది కంప్లీట్‌గా అవసరం. నియర్లీ ఉన్నటువంటి డేలోనే 11 అవర్స్ ఒక పైలట్ వాళ్ళు వర్క్ చేస్తున్నారంటే వాళ్ళ తాలూకా పరిస్థితి ఎలా ఉంటుంది? మెంటల్లీ గాని, లేదంటే ఫిజికల్లీ కూడా ఎలా ఉంటుందనేది మనం అర్థం చేసుకోవచ్చు. సో దానికోసం ఈ డీజీసీఏ చాలా ఖచ్చితంగా ఆలోచించి ఒక నిర్ణయం అయితే తీసుకోవడం జరిగిందనమాట. ఇది చాలా మంచి నిర్ణయం. నియర్లీ 8-8.5 అవర్స్ అనేది ఒక రెగ్యులర్‌గా మనం అందరూ కూడా పనిచేసే ఒక వర్కింగ్ టైమ్ ఏదైనా ఉందంటే నియర్లీ 8 అవర్స్, 8.5 అవర్స్, 9 అవర్స్ కూడా వర్క్ చేసే పరిస్థితి. సో ఈ డీజీసీ ఆదేశాలని తొంగలో తొక్కి ఈరోజు మార్కెట్ షేర్‌ని మనమే కంప్లీట్‌గా క్యాప్చర్ చేస్తున్నాం. మనం ఆడిందే ఆట, పాడిందే పాట అనే ఉద్దేశంతో ఈరోజు ఇండిగో వీళ్ళని 1 ఇయర్ నుంచి రిక్రూట్ చేసుకోలేని పరిస్థితి. ఇంత లాభాల్లో ఉన్నటువంటి కంపెనీ ఎయిర్ ఇండియా మన గవర్నమెంట్ అండర్‌టేకింగ్‌లో ఉన్నప్పటికీ కూడా మార్కెట్ షేర్‌ని కంప్లీట్‌గా క్యాప్చర్ చేసింది